వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉండవెల్లి ఘటన మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు తాడేపల్లి పోలీసులు. శనివారం రాజధాని పర్యటనకు వచ్చినటువంటి వైసీపీ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాకవాసి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు సిఐ విధులకు ఆటంకం కలిగించారంటూ మరొక కేసు నమోదు చేశారు. తాడేపల్లి సిఐ రవీంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని, లేల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా మరికొందరి మీద కేసు నమోదైంది. వైసీపీ నేత కారు అద్దం పగలగొట్టారు టీడీపీ నేతలు. ఇక దీని మీద టీడీపీ నేతల మీద కేసు నమోదవటం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నమోదవటం జరిగింది. ఒకసారి ఘటన వివరాలు చూస్తే రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఘర్షణ మీద తాడేపల్లి పోలీసులకు అందినటువంటి వేర్వేరు ఫిర్యాదుల మేరకు 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పెనుమాకకు చెందినటువంటి మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా వైసీపీ నాయకుల మీద పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక వైసీపీ నేతల పర్యటన సమయంలో విధుల్లో పోలీసు అధికారిని నెట్టివేసినందుకు అంబటి రాంబాబు మీద సీఐ వీరేంద్రబాబు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటిపై పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద అయితే కేసు నమోదవటం జరిగింది. ఇక ఉండవల్లిలో తలెత్తిన ఉద్రిక్తతలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇప్పటికే 3 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, కేసుల వివరాల గురించి? ఎస్ రేణు, గత కొన్ని రోజులుగా కూడా అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి కానీ, ప్లాట్ల కేటాయింపు కానీ, లేదా ఇతరత్ర సమస్యలు, రైతులకు సంబంధించినటువంటి ఇనామూలు కానీ, లేదంటే ఈ గ్రామ కంఠాలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 3 మెన్ కమిటీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కానీ, అలాగే ఇక్కడ మంత్రి పురపాలక శాఖ మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, వీళ్ళందరికీ సంబంధం అంటే వీళ్ళ ముందు అనేక సమస్యలను కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సమస్యల పరిష్కారం విషయంలో ఆలస్యం జరుగుతుంది అనేది ముఖ్యంగా ఇక్కడ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అమరావతిలో కేవలం అంటే గతంలో జరిగినటువంటి తప్పులే మళ్లీ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని, అదే విధంగా మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి వైసీపీ అంటే అమరావతి రైతులకు ఎవరైతే ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా కలిసి తమ సమస్యలను కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి అమరావతి పరిరక్షణ కమిటీలో ఉన్నటువంటి నాయకులు దేవినేని అవినాష్ కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, పేర్ని నాని కానీ, ఇలా అంబటి రాంబాబు, ఇలా కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కోడిగుడ్లు లేదా వీటి ఎలాంటి కొన్ని అంటే రాళ్లు కానీ వీటితో దాడులు చేయడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాగే అటు వైసీపీ నేతలకు సంబంధించినటువంటి కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేశారు. అంటే వైసీపీ నేతలకు సంబంధించి అంటే అక్కడికి వెళ్ళినటువంటి వైసీపీ నేతలు రాజధానికి సంబంధించి వైసీపీ అడుగు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కేసులు నమోదైనట్టుగా కూడా అక్కడ ఆరోపణలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసుల నమోదు విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. వైసీపీ నేతల మీద దాడులు జరిగినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ వారి మీద కేసులు పెట్టలేదు అనేటువంటి విమర్శలు కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లోనే అంటే ఈ ఘటన జరిగినప్పుడు గతంలో ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు చైతన్య అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ కూడా కనిపించినట్లుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇప్పుడు అంటే గతంలో పరిస్థితులు అంటే అవే కక్షలతో కానీ అదే విధంగా కానీ దాడులు కొనసాగుతున్నట్లుగా చూడొచ్చా? ఎస్, గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసినటువంటి రౌడీ షీటర్లే ఇక్కడికి వచ్చారు అనేటువంటిది కూడా కొంత నిఘా వర్గాలు సమాచారం అందించాయనేటువంటి వార్త కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కొంత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ఇరుపక్షాల మీద కేసులు నమోదు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది.
పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు కొంత చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ వైసీపీ నేతల మీద మాత్రమే కేసులు నమోదు చేయడం, అలాగే కార్లు ధ్వంసం చేసినటువంటి వాళ్ళ విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు రావడం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం, గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి విజయవాడకు చెందిన కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళ విషయంలో కొంత అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసి అడుగులు వేస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం అటు వైరల్ అవుతున్నటువంటి వీడియోలు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళలు దాడి చేస్తున్నటువంటి వీడియోలు, మహిళలకు సపోర్ట్ చేస్తున్నటువంటి అంశాలు కొంత చర్చనీయాంశంగా మారాయి. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే ఇక్కడ టీడీపీ వెర్షన్ పరంగా చూసుకుంటే, ప్రభుత్వం సంగతి పక్కన పెట్టి టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ వెర్షన్ పరంగా చూసుకుంటే, గతంలో ఏదైతే దాడులు జరిగాయో, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళల మీద దాడులు చేశారు, అందుకే ఇప్పుడు వీళ్ళు దాడులు చేశారు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అనేటువంటి మాట అయితే బలంగా వినపడుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక వైసీపీ నేత కారు అద్దం పగలగొట్టిన కేసులో ఇక్కడ టీడీపీ నేతల మీద కేసు నమోదవడం జరిగింది. ఇక దేవినేష్ అవినాష్ సహా మరికొందరి మీద కేసు నమోదైంది. ఇక మరొక వైపు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళ మీద కేసులు నమోదవడం జరిగింది. ఈ రకంగా కూడా తాడేపల్లి సిఐ వీరేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు సిఐ విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులు, ఈ విధంగా 3 కేసులు ఇక్కడ నమోదవడం జరిగింది.